నీవు చాలా కాలంగా అదే స్థితిలో ఉన్నావని బాధపడుచున్నావా? ఈ ఎండాలో నా స్థితి మారుతుందని నువ్వు దిగులు చెందుతున్నావా? ఇంట్లో ఉన్న స్థితి పరిస్థితులు బట్టి కృంగిపోయి ఉన్నావా? ఎక్కడేసిన గొంగళి నీ పరిస్థితి ఉందా? అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఈరోజు నీతో సెలవిచ్చే మాట ఏంటంటే, నీ ఉన్న స్థితిలో ఇక ఎన్నడూ ఉండవు, ఇక నీవు అదే స్థితిలో ఉండవని పరిశుద్ధాత్మ దేవుడు ఈ వీడియో చూసిన ఒక్కొక్కరితో సెలవిస్తున్నాడు. నమ్ముచిన వాళ్ళు గట్టిగా వరిసి అని చెప్పండి. నీ స్థితిలో నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చి దేవుడు కోరుకున్నటువంటి స్థితిలోకి నేను ఉంచబోతున్నాడు. నమ్ముతున్న వాళ్ళు గట్టిగా అరిసి అని చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఇచ్చిన ప్రవచన వాక్యం ఏంటంటే, 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనం అండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీని మనసులే ఉండుడి. దేవుడు తగిన సమయమందు నేను హెచ్చించబోతున్నాడు. ఆ సమయం ఇక రాబోతుంది. ఆ సమయం వచ్చి ఉందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నిన్ను ఎంతమంది కిందికి లాగే ప్రయత్నం చేస్తున్నా కానీ, నీ సమయం వచ్చినప్పుడు ఎందరు కిందికి లాగే ప్రయత్నం చేసినా కానీ నువ్వు కిందికి రావు. ఎందుకంటే నీ సమయం వచ్చి ఉంది. ఈ సమయంలో దేవుడే స్వయంగా నిన్ను హెచ్చించాలని కోరుకున్నాడు. తన మహిమ కోసం, రాజ్యం కోసం, సువార్త కోసం, సంఘం కోసం, ఆత్మల సంపాదన కోసం, రాజ్య విస్తరణ కోసం నిన్ను హెచ్చించాలని దేవుడు కోరుకున్నాడు. తగిన సమయం వచ్చి ఉందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచోళ్ళు గట్టిగా అరిసి అని చెప్పండి. మిమ్మల్ని హెచ్చించినట్లు దేవుని బలిష్టమైన చేతి కింద దీన మనసులే ఉండి, ఆయన చేతి కింద ఉన్నప్పుడు ఆయన చెయ్యి మిమ్మల్ని కాపాడుతుంది. ఎన్ని హస్తాలు మీకు విరోధంగా వచ్చినా కానీ, ఎంతకాలమైతే మీరు దేవుని చేతి కింద ఉంటారో ఆయన హస్తం నిన్ను కాపాడుతుంది. ఆయన హస్తం నిన్ను పైకి నిలబెడుతుంది. ఆయన హస్తం నిన్ను గొప్పవానిగా చేస్తుంది. ఈరోజు నువ్వు తగ్గించుకోవచ్చు, కానీ రేపటి నాడు దేవుడు హెచ్చించబోతున్నాడు. ఈరోజు నిందల గుండా వెళ్తుండొచ్చు, కానీ రేపటి నాడు నీ స్థితి ఒకేలా ఉండదు. యోసేపు గొయ్యిలో ఉన్నాడు, కానీ ఎల్లకాలం గొయ్యిలో లేడు. దావీదు పారిపోయాడు, కానీ ఎల్లకాలం దావీదు పారిపోలేదు. దానియేలు సింహం గుహలో ఉన్నాడు, కానీ ఎల్లకాలం అదే స్థితిలో లేడు. పౌలు చెరసాలలో ఉన్నాడు, కానీ ఎల్లకాలం అదే స్థితిలో లేడు. అలాగే నీకున్న స్థితిలో నుంచి దేవుడు నిన్ను పైకి లేవనెత్తబోతున్నాడు. సాతానుడు నీకు ఏ స్థితి కలిగించినా కానీ ఆ స్థితిలోంచి నువ్వు ఎలా బయటికి రావాలి, ఎలా ఉన్నతమైన స్థాయిలో ఉండాలో దేవుడు నీ విషయంలో ప్లాన్ వేసి ఉన్నాడు. వరిసి అని చెప్పండి. ఏ స్థితిని చూసి నీ శత్రువులు, నీ విరోధులు నవ్వుచున్నారో అదే స్థితిలో నుంచే నువ్వు వికసించి పుష్పిస్తావని దేవుడు సెలవిస్తున్నాడు. వరిసి అని చెప్పండి. ఏ స్థితి ఉందని నువ్వు బాధపడుచున్నావో అదే స్థితి నీ ఆశీర్వాదానికి సోపానంగా మారుతుందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. వరిసి అని చెప్పండి. ఏ కష్టం చూసి నువ్వు కన్నీరు కారుస్తున్నావో అదే కష్టంలోనే దేవుని యొక్క కృపను, శక్తిని నువ్వు చూడబోతున్నావు. ఇక నీ స్థితి ఎన్నడూ ఒకే విధంగా ఉండదు. కొంతకాలం అలా ఉంటుండొచ్చు, కానీ దేవుడు నిన్ను ఎలాగలాగో బయటికి లాగబోతున్నాడు. దేవుడు నిన్ను ఎలాగలాగో హెచ్చించబోతున్నాడు. దేవుడు నిన్ను ఎలాగలాగో తన మహిమ కోసం, రాజ్యం కోసం ఉన్నతమైన స్థాయిలో ఉంచబోతున్నాడు. ఇక ఆ సమయం వచ్చి ఉంది. ఆయన దీనమైనటువంటి మనసుకులే ఉండి, బలిష్టమైన చేతి కింద దీన మనసులో ఉండండి. ఆయన హస్తం నేను కాపాడుతుంది. ఆయన హస్తం నేను విడిపిస్తుంది. ఆయన హస్తం బాణాల నుంచి తప్పిస్తుంది. ఆయన హస్తం నేను హెచ్చించినప్పుడు అందరికంటే ఉన్నతమైన స్థాయిలో ఉంటావు. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్న సంవత్సరం గట్టిగా అరిసి అని చెప్పండి. ఇక నీ స్థితి మారుతుందని ప్రవచిస్తున్నాను. వారిసి అని చెప్పండి. దేవుడు మార్గాలు సరళం చేశానని ప్రవచిస్తున్నాను. వారిసి అని చెప్పండి. ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి.
అలాగే మీలో ఎవరైనా సరే మందిర స్థలం కోసం, విమానం కోసం స్పాన్సర్ చేయాలనుకున్నట్లయితే ఇక్కడ స్కాన్ కోడ్ ఉంది, క్యూఆర్ కోడ్ ఉంది, నెంబర్ ఉంది. మీరు చేయొచ్చు అంటే దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. అలాగే మీరు ఈ మినిస్ట్రీలో టైప్ పార్ట్నర్ జాయిన్ కానుకున్న వాళ్ళు కింద ఉన్నటువంటి ఆఫీస్ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి. ఈ ప్రోత్సాహం మీరు ఎత్తిపడుతుండగా దేవుడు నీ స్థితిని లో నుంచి ఉన్నతమైన స్థితిలోకి నడిపించబోతున్నాడు. నమ్ముచ్చు వాళ్ళు గట్టిగా వరీసీవ్ అని చెప్పండి. గాడ్ బ్లెస్ యూ.